ఫ్రెండ్స్ వారం రోజుల క్రితం 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి వీడియో చేశాను. అదే వీడియోలో 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి కూడా వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. సో మరి ఫస్ట్ 10,000 లోపు బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే మోటో G35. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే వీడియో అనేది మీరు ఇంకొక నెల రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో చూస్తే ఇప్పుడు మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రైజింగ్ అనేది ఒక 1,000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఆల్మోస్ట్ అయితే ఇవే ప్రైజింగ్లు దొరుకుతూ ఉంటాయి. సో మరి ఇది మీకు 10 లోపు దొరికితే దీన్ని కొనుక్కోవచ్చు. మోటో G35 ఎల్సిడి డిస్ప్లే తోటి దొరుకుతుంది. కాకపోతే ప్రత్యేకత 5G మొబైల్ ఇది. ఒకవేళ మీకు 5G మొబైల్ కావాలి, బిల్డ్ క్వాలిటీ అనేది యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు దీన్ని చూడొచ్చు. మళ్ళీ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దీని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అలా అని చెప్పేసి అప్డేట్స్ ఫాస్ట్ వస్తాయని కాదు, బ్లూటూత్ అవి లేకుండా బాగుంటుంది. 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 10,000 లో బడ్జెట్లో మనకి జనరల్గా 4K రికార్డింగ్ దొరకదు, కాకపోతే దీనిలో దొరుకుద్ది. అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉన్నా సరే అమోలెడ్ డిస్ప్లే కాదు, ఇది ఎల్సిడి డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. అయితే దీనికంటే ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు నేను ఎక్కువ పెంచుకోగలుగుతాను అనుకుంటే మీరు పోకో X6 నియో తీసుకోవచ్చు. ప్రత్యేకత ఏంటి అంటే దీని బెజిల్స్ అనేవి చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి. జనరల్గా ఇటువంటి తక్కువ బెజిల్ మొబైల్స్ అనేవి మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూస్తుంటాం. కాకపోతే దీనిలో మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుద్ది. ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా నేను ఇంతకుముందు చెప్పిన మోటో G35తో పోల్చుకున్నట్టయితే ఒక 1,000-2,000 దీనికి యాడ్ చేసుకొని ఇది కొనుక్కోవడం బెస్ట్. ప్లస్ దీనిలో కూడా మనకు 5G బ్యాండ్స్ అనేవి దొరుకుతాయి. మీరైతే డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది. డీసెంట్ ప్రాసెసరే. 11,000 ఆ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే కెమెరాస్ అనేవి యావరేజ్గా ఉంటే బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్ ఉంటుంది. ఒకవేళ మీకు 11,000 ప్రైజింగ్లో ఈ మొబైల్ దొరికితే దీన్ని కొనుక్కోవచ్చు. మరి దీనికి సంబంధించిన అన్ని లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. లేదా మన తెలుగు టెక్టివ్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను, అక్కడ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. మరి దీని తర్వాత ఇంకొంచెం బడ్జెట్ పెంచినట్టయితే యాక్చువల్లీ ఇక్కడ మీకు 3 మొబైల్స్ ఉన్నాయి. రీసెంట్గా పోకో లాంచ్ చేసిన పోకో M7 Pro దొరుకుద్ది. ఇంకోటి రియల్మీ వాళ్ళ P1 దొరుకుద్ది. రియల్మీ వాళ్ళ 70 టర్బో అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. ఈ మొబైల్ కాకుండా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే నథింగ్ ఫోన్ వాళ్ళ CMF నథింగ్ ఫోన్ 1 ఉంది చూసారా, దాన్ని కొనుక్కుంటే మనకు గేమింగ్ పరంగా బాగుంటుంది. మొబైల్ అనేది UI పరంగా బాగుంటుంది. కెమెరాస్ అనేవి యావరేజ్ ఉన్నా సరే మీకు ఒకవేళ మంచి 90 FPSలో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ కావాలి తక్కువ బడ్జెట్లో అంటే CMF వాళ్ళ నథింగ్ ఫోన్ 1 అయితే కొనుక్కోవచ్చు. దీని డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగుంటుంది, 2100 నిట్స్ ఉంటుంది. మొత్తానికి మొబైల్ని మనం బ్యాక్ ప్యానల్ తీసుకొని మనకు నచ్చిన బ్యాక్ ప్యానల్ పెట్టేసుకొని కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. డిఫరెంట్ కలర్స్లలో మనం బ్యాక్ ప్యానల్ని చేంజ్ చేసేసుకోవచ్చు. అది కూడా నాకు ప్రత్యేకత లాగానే అనిపించింది, ఎందుకంటే వేరే ఏ బ్రాండ్స్ కూడా ఇట్లా ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే మైనస్ పాయింట్ బాక్స్లో ఛార్జర్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత సామ్సంగ్ వాళ్ళ M35 మొబైల్ అనేది ఇప్పుడు తక్కువ దొరుకుతుంది. నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, ఈ మొబైల్ అనేది ఒకవేళ మీకు 14,000 అంటే 15,000 లోపు దొరికితే కొనుక్కోండి, కానీ 15,000 కంటే ఎక్కువ ఉంటే కొనుక్కోవద్దని చెప్పాను కదా. ఈ మొబైల్ అనేది 15,000 లోపు దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా కొనుక్కోవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే మొబైల్ చూడడానికి అంత బాగోదు, బేజిల్స్ అనేవి ఇంత దొడ్డు ఉంటాయి, కానీ మనకు దీని డిస్ప్లే బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, కెమెరాస్ అనేవి బాగుంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, UI అనేది బాగుంటుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. మరి మీకు 15,000 లో బడ్జెట్లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసి 4K రికార్డింగ్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండే మొబైల్ కావాలి అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. కాకపోతే దీనిలో మీకు గేమింగ్ అనేది అంత బాగుండదు. మీకు గేమింగ్ కోసం మొబైల్ కావాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు CMF ఫోన్ 1 చూసారు, దాన్ని కొనుక్కోండి. లేదు ఇక నాకు బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలి, గేమింగ్ లేకపోయినా పర్లేదంటే సామ్సంగ్ M35 చూడొచ్చు. ఇక దాని తర్వాత ఐక్యూ వాళ్ళ 2 చాయిస్ ఉన్నాయి, ఐక్యూ Z9S, Z9X. ఆల్మోస్ట్ రెండు ఒకటే. ఒక దాంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ దొరుకుతాయి, ఇంకొక దాంట్లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ దొరుకుతుంది. ఒక దాంట్లో కర్వ్డ్ డిస్ప్లే, అది Sలో కర్వ్డ్ డిస్ప్లే దొరుకుతాయి, ఇంకొక దాంట్లో Xలో ఫ్లాట్ డిస్ప్లే దొరుకుతుంది. మరి మీ ప్రిఫరెన్స్ బట్టి రెండు మొబైల్స్లో దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ 5500 Sలో దొరికితే Xలో వచ్చేసి 5000 mAh దొరుకుతుంది. అయితే ఐక్యూ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బాక్స్లోనే వీళ్ళు మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఈ ఐక్యూ మొబైల్ అన్న వెంటనే మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. దీనిలో కూడా మనకు మంచి గేమింగ్ చేసేసుకోవచ్చు. అదే UI అనేది అంత బాగోదు, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి ఆ ఫన్ టచ్ OS అనేది నచ్చదు. మరి మీకు నచ్చుద్దా లేదా కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ ఇంకొక మొబైల్ ఉంది, నథింగ్ ఫోన్ వాళ్ళ నథింగ్ ఫోన్ 2A అని చెప్పేసి దొరుకుద్ది. మొబైల్ అనేది ఇక మీ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ నచ్చుతేనేమో కొనుక్కోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. అయితే నాకైతే పర్సనల్ నచ్చుద్ది. మొబైల్ అనేది చేతిలో పట్టుకుంటే బాగా అనిపిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ బిల్ వాడినా సరే చూడడానికి బాగుంటుంది. అయితే ఓన్లీ చూడడానికి బాగుండడమే కాకుండా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది దీని మెయిన్ ప్లస్ పాయింట్. అప్డేట్స్ అనేవి ఫాస్ట్ వస్తూ ఉంటాయి, డిస్ప్లే అనేది పర్లేదు. అయితే మీరు గేమింగ్ చేసుకోవాలి అనుకుంటే MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మీకు బ్యాలెన్స్డ్ ఫోన్ అన్నట్టు. బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ కోసం అంత బాగోదు, కానీ వీడియోస్ షూట్ చేయడానికి అయితే మొబైల్ అనేది బాగుంటుంది. NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్టర్ అయితే స్కిప్ చేసేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి మీకు ఆ డిజైన్ తోటి ప్రాబ్లం లేదంటే ఈ మొబైల్ కూడా చూడొచ్చు. లాస్ట్ ఇంకొక మొబైల్ ఉంది, Honor 200 అని చెప్పేసి. మొదటిదాకా 20,000 కూడా దొరికింది. ప్రజెంట్ ఇప్పుడు నేను చూస్తే మళ్ళీ 21,000 చూపిస్తుంది. కూపన్ కోడ్ని అప్లై చేయండి, ప్లస్ బ్యాంక్ కార్డు యూజ్ చేసేసి తక్కువ దొరుకుద్ది. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే
20,000 బడ్జెట్లో అయితే మీరు ఆరాంగా తీసుకోవచ్చు. అప్పట్లో 37,000 ఆ ప్రైస్లో తీసుకురాదు, కానీ 20,000కి అయితే దీన్ని కొనుక్కోవచ్చు. కెమెరాస్ అనేవి బాగుంటాయి. 20,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే పోర్ట్రేట్ ఫోటోస్ అయితే ఎక్సలెంట్గా క్యాప్చర్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డిస్ప్లే అనేది బాగుంటుంది. డిజైన్ కూడా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మీకు అన్ని రకాలుగా ఒక మంచి మొబైల్ 20,000 బడ్జెట్లో కావాలి అంటే హానర్ 200 వైపుకి అయితే చూడొచ్చు. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, వీళ్ళు ప్రైజింగ్ తక్కువ చేశారు కాబట్టి ఈ మొబైల్ నేను దీనిలో ఇంక్లూడ్ చేశాను. ఒకప్పుడు నేను దీన్ని వద్దన్నాను. దానికి రీజన్ ఏంటి అంటే ఆ 30,000 37,000 వర్త్ కాదు, కానీ 20,000కి అయితే ఆరాంగా కొనుక్కోవచ్చు. అయితే అప్పుడప్పుడు మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే మన ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు కాల్ అనేది మాటికి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది మరి నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూ. అది మరి అన్ని మొబైల్స్లలో ఇలానే ఉందో నాకు తెలియదు, కానీ నేను వాడిన దాంట్లో అయితే మాత్రం కాల్ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్ రావడం ఎక్కువ జరిగింది బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు. సో ఆ ఒక్క విషయం తీసేస్తే 20,000 దగ్గరలో అయితే ఈ మొబైల్ మనం ఆరాంగా కొనుక్కోవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ బడ్జెటే కాకుండా ఇంకా మీకు వేరే బడ్జెట్లలో మొబైల్స్ కావాలి, నేను దేని గురించి వీడియో చేయాలనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ ఏంటి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం. థ్యాంక్ యూ.